ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రములు. ఈ సమయంలో ఒక చిన్న నా యొక్క చిన్న సాక్ష్యము అంటే పంచుకోవాలని ఆశపడుతున్నాను. దేవుని యొక్క ప్రేరేపణతో. ఆహ్, గత 2 మాసంలో గత 2 మాసముల వరకు నాలో నేను ఎంతగానో వేదన పడుతూ, కృంగిపోతూ ఉంటుండగా, ఒకానొక సందర్భములో ఏప్రిల్ మాసము 27 సాయంకాల వేళ 6:45 నేను వాహనం నడుపుకుంటూ వస్తుండగా, నాలో నేను దుఃఖంతో హృదయం చాలా కృంగిపోతున్నది. హృదయం చాలా వేదన పడుతున్నది. నేను దేవునికి ప్రార్థన చేసుకుంటున్నాను. ఒకప్పుడు వైరాగ్యముగా జీవించిన నేను ఈరోజు ఈ విధముగా భక్తి జీవితంలో కృంగిపోతున్నానేమో. ఒకప్పుడు సమర్పణ ఎగిరిపోయింది. ఒకప్పుడు ప్రార్థన అభిషేకము ఇప్పుడు లేదే. ఒకప్పటి సమర్పణ జీవితము ఇప్పుడు లేదే. ఇక నా జీవితం ఇలాగనే కొనసాగిపోతుందా? నేను దేవునిలోని అంటే నిశ్చయితగా ఉండగలుగుతానా లేనా? దేవునికి ఒక ఇష్టమైన కుమారునిగా ఉంటానా లేదా? ఇంతవరకు దేవుడు నా జీవితంలో ఎన్నైనా మేలైన కార్యములు చేసిండు. కానీ నేను ఆయన కోసమే నేను ఏదీ చేయలేదే. ఆయన నన్ను దినదినము కంటి కనురెప్పవలె కాచి కాపాడుతూ నడిపిస్తుండు. కానీ నేను ఆయన కోసం నేను ఏమీ చేయలేదే. ఆయన నా కోసము తన ప్రాణాన్ని త్యాగం చేసిండు. కానీ నేను ఆయన కోసం ఏం త్యాగం చేయట్లేదే. ఇంకా నా జీవితం అంతేనా? నా యొక్క అభిషేకం అంతేనా? ఇంకా నేను దేనికి పనికిరానా అని నా హృదయం ఎంతగానో వేదన పడుతుంది. నా హృదయం ఎంతగానో కృంగిపోతుంది. అయితే అదే సమయంలో అదే రోజున రాత్రి వేళ సమయంలో ఒక 7:30 నుంచి 8:24 వరకు నేను ప్రార్థన చేసుకుంటున్నాను. అయ్యా, నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకోండి. హిజ్కియాను జ్ఞాపకం చేసుకున్న దేవుళ్ళు నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, హిజ్కియా ఇదిగో తండ్రి గోడ తట్టు తన ముఖము ఇదిగో తను చూపుకొని, తండ్రి నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. నేను మీ దృష్టికి మంచి చేస్తుంటే నన్ను జ్ఞాపకం చేసుకుని గోడ తట్టు తన ముఖము చాపు చూసి ఏడుస్తున్నాడు. అదే విధముగా నేను ప్రార్థనలో ఏడుస్తున్నా. ప్రార్థనలో ఆయనకి మొరపెడుతున్నా. అయ్యా, నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నా జీవితాన్ని మరొకసారి కట్టండి. నేను మీ కొరకు వాడబడతాను. ఈ యొక్క జీవితాన్ని మీకు సమర్పించుకుంటాను అని చెప్పి ప్రార్థన చేస్తున్నప్పుడు నా ప్రార్థన మారింది. నా యొక్క ప్రార్థన మారింది. ప్రార్థన రావడం లేదు. దుఃఖం తప్ప ప్రార్థన రావడం లేదు. అప్పుడు ఓ యేసయ్యా, ఇదే నా జీవితం మీకు సమర్పణ అయిపోయింది. నా యొక్క సేవార్పణ అయిపోయింది. ఇంక నేను దేనికి పనికిరాను నేను అనుకుంటున్నా. కానీ అప్పుడు నాలో నేను అనుకుంటున్నా, అయ్యా, ఈ లోక సన్నిహితమును, ఈ లోకాన్ని ప్రేమించి మీ ప్రేమను నేను కోల్పోయాను. ఈ లోక ప్రేమమే నేను నిజమనుకున్నాను. కానీ లోకము నిజము కాదు, మీ ప్రేమే నిజం అనుకున్నా. అదే విధముగా సమస్యలు వస్తున్నాయి. ఒక సమస్య పోతే ఇంకో సమస్య వస్తా అట్నే నా మీదకి అంటే నాకు ఎదురుస్తూనే ఉన్నాయి. కష్టాలలో వేదనలు మనసును చంపేసే విధముగా కష్టము, వేదన బంధువర్గాల నుంచి, స్నేహితుల నుంచి, సేవలు ఇలా ఎన్నో అనుభవిస్తున్నప్పుడు అప్పుడు నేను ఈ విధముగా దేవునికి ప్రార్థన చేసుకుంటున్నాను. ఈ విధముగా నేను దేవునికి అర్పించుకుంటున్నాను. తిరిగి 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 సమర్పింతును నా యేసయ్యా, సమర్పింతును. తిరిగి 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 సమర్పింతును నా యేసయ్యా, సమర్పింతును. నా జీవితము సమర్పింతును. లోకము నన్ను దూరము చేసిన నీ ప్రేమే నన్ను ఆదరించెను. లోకము నన్ను
దూరము చేసిన నీ ప్రేమే నన్ను ఆదరించెను, నీ ప్రేమే నన్ను ఆదరించెను. తిరిగి 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 సమర్పింతును నా యేసయ్యా, సమర్పింతును నా జీవితము సమర్పింతును. ఎన్నెన్నో సమస్యలు ఎదురొచ్చి నిలిచిన నీ కృపయే నన్ను కాయును. ఎన్నెన్నో సమస్యలు ఎదురొచ్చి నిలిచిన నీ కృపయే నన్ను కాయును, నీ కృపయే నన్ను కాయును. తిరిగి 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 సమర్పింతును నా యేసయ్యా, సమర్పింతును నా జీవితము సమర్పింతును. కష్ట నష్టాలలో నేను కృంగిపోయినా నీ బాహువు నన్ను బలపరచెను. కష్ట నష్టాలలో నేను కృంగిపోయినా నీ బాహువు నన్ను బలపరచెను, నీ బాహువు నన్ను బలపరచెను. తిరిగి 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 సమర్పింతును నా యేసయ్యా, సమర్పింతును నా జీవితము సమర్పింతును, నా జీవితము సమర్పింతును, నా జీవితము సమర్పింతును. ఓ యేసయ్యా, ఓ యేసయ్యా, ఈ జీవితము సమర్పింతును. ఓ యేసయ్యా, సమర్పింతును ఈ జీవితము సమర్పింతును. ఇలా నా యొక్క వేదనను ఎలా వ్యక్తం చేయాలో నాకు తెలియక ఆ ప్రార్థనను ఒక ట్యూన్గా ఏమి చేయాలో నాకు ఏమి తోచని పరిస్థితి నాలో ఉన్నప్పుడు ఈ యొక్క రాగ విధముగా ప్రభువు ప్రేరేపించిన విధముగా ఈ విధముగా నా కష్టాన్ని ప్రభువుకు చెప్పుకున్నప్పుడు అప్పుడు నాకు తెలియకుండానే ఒక సమాధానము, నెమ్మది, ఒక ఆలోచన, దైవికమైన ప్రసన్నత నేను అనుభవించడం జరిగింది. కాబట్టి ఒకవేళ ఈ యొక్క వీడియో చూస్తున్న యవనస్తులు కావచ్చు, యవన కుమార్తెలు కావచ్చు, ఇంకా ఏదైనా కుటుంబ సమస్యలతో ఉన్నవారు కావచ్చు, ఎవరైనా సరే ఈ యొక్క వీడియో చూస్తున్న వారు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఏది కూడా మనకి శాస్త్రముగా, మనకి ఏది కూడా ఆదరణగా అంటూ ఏమీ ఉండదు. ఈ లోకమే మనకు నిజము. ఈ యొక్క లోకమే మనల్ని ఎక్కువగా ప్రేమిస్తుంది, ఈ లోకమే మనల్ని ఎక్కువగా ఆనందింపబరిచేస్తుంది అంటే అది చాలా మోసం. ఎందుకంటే ఒక్కసారిగా ప్రేమించినది ఒక్కసారిగా మనల్ని విడిచిపోతే ఎంతగానో మనకి బాధ కలుగుతుంది. కనుక ఆ బాధ నుంచి మీరు బయటికి రావాలంటే దేవుడే మనకి ఒక మార్గము, సత్యము, జీవమై ఉన్నాడు. కనుక మనం ఆయన మార్గములో నడుస్తున్నప్పుడు మనకు ఎటువంటి బాధ కానీ వేదన కానీ మనకు అనిపించదు. అందుకే నేను దేవునికి నా యొక్క జీవితాన్ని సమర్పించుకుంటూ తిరిగి అవునయ్యా, నేను తిరిగి నేను అలసిపోయాను, ఇక మీదట నేను ఇంకా ఏమి కూడా నేను తిరగలేను అని చెప్పేసి నేను తిరిగి ఇంక నా జీవితాన్ని మీకు సమర్పించుకుంటున్నానని చెప్పేసి ప్రభువుకు సమర్పించుకుంటూ ఈ యొక్క పాట నా యొక్క వ్యక్తిగత జీవితంలో జరగడం జరిగింది. ఇది ఏదో కల్పితమో లేదో ఇంకోటి కాదండి. ఇది నా జీవితంలో జరిగిన నిజ సంఘటన. ఈ లోకం వైపు నా యొక్క ఆశలు వెళ్ళినప్పుడు దేవుని ప్రేమను కోల్పోయాను, దేవుని యొక్క అభిషేకమును కోల్పోయాను, దేవుని యొక్క వరములు కోల్పోయాను. కానీ ప్రభు మళ్ళీ నన్ను జ్ఞాపకం చేసుకొని ఆయన యొక్క అభిషేకముతో నూతనంగా నన్ను బలపరుస్తున్నాడు. బలపరుస్తూ కూడా మిమ్మల్ని అనాథలుగా విడవను, నా యొద్దకు మిమ్మల్ని చేర్చుకుందని చెప్పేసి ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకొని తన కృపలను బలపరుస్తున్నాడు. నువ్వు ఏమాత్రము కన్నీళ్ళు విడవు,
నీ కన్నీళ్ళు నేను చూస్తున్నాను, నేను నిన్ను బాగు చేసేదని చెప్పేసి నా ప్రార్థన అంగీకరించి నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తానని ప్రభువు నాకు వాగ్దానం చేసిన ప్రకారముగా ఆయన ఈ సమయంలో ప్రేరేపణతోనే ఈ విధముగా యొక్క చిన్న వీడియోను ఆ యొక్క అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఏమైనా దీంట్లో మీకు బాధకరగా ఏమైనా ఉంటే మన్నించమని ప్రభు యొక్క పేరిట మిమ్మల్ని అందరినీ కూడా ప్రభువు యొక్క మార్గమును నడిస్తే మీ యొక్క జీవితాలు బాగుపడతాయని ఆశిస్తూ ఈ యొక్క చిన్న సాక్ష్యమును దేవుడే మహిమార్థకరంగా నడిపించి అనేకులకు ప్రయోజనకరంగా ఉండునుగాక. ఆమేన్.